సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని సృష్టిస్తే టీడీపీ సంక్షోభాన్ని సృష్టించిందని వైసీపీ నేతలు విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని కళ్ళుండి చూడలేని కబోదులని వ్యాఖ్యానించారు. సిద్ధం సభ నేపథ్యంలో అనంతపురం జిల్లా రాప్తాడ సభ నుంచి మా అనంతపురం ప్రతినిధి మహమ్మద్ రసూల్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధం సభ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయ్యాయి. పెద్ద ఎత్తున జనం వేలాదిగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈ సిద్ధం సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ప్రజలు ఎలా వస్తున్నారు, ఈ సిద్ధం సభ యొక్క ప్రత్యేకత ఏంటి అనేటువంటి విషయాలను తెలుసుకునేందుకు అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, అదేవిధంగానే డిప్యూటీ మేయర్ కోటం విజయభాస్కర్ రెడ్డి, సింగనమల అభ్యర్థి వీరాంజనేయులు వీళ్ళంతా ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నాయకులంతా రాజారాం వీళ్ళంతా ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, సిద్ధం సభ ఇప్పుడు ఇది ఒక ప్రతిష్టాత్మకం అంటున్నారు, ఏ విధంగా నడవబోతోంది, ఎట్లా జనం రాబోతున్నారు చెప్పండి సార్. ఎన్నికల శంఖారావం పేరుతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తున్నటువంటి సిద్ధం సభ రాష్ట్ర చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో నా భూతో నా భవిష్యత్ అనే విధంగా జరగబోతా ఉంది. దాదాపుగా 7 లక్షల నుంచి 8 లక్షల వరకు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, శ్రేణులు పెద్ద ఎత్తున రాయలసీమ వ్యాప్తంగా తరలి వస్తూ ఉన్నారు. మరి ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, మరి కార్యకర్తలను ఉద్దేశించి ఏ విధంగా తమ సందేశం ఇస్తారా అని చెప్పేసి లక్షలాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ సభ అనేది, ఈ సమావేశం అనేది రాష్ట్ర భవిష్యత్తుకు, మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక దిశ నిర్దేశం కాబోతా ఉంది. చెప్పండి సార్, డిప్యూటీ మేయర్ కోటం విజయభాస్కర్ రెడ్డి ఉన్నారు. ఈ సిద్ధం సభ ద్వారా మీరు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ప్రతిపక్షాలన్నీ కూడా మీ పైన ఎదురుదాడి చేస్తున్నాయి. సిద్ధం అంటే మేము వాళ్ళందరినీ కూడా దించేందుకు సిద్ధమవుతున్నాం అనేటువంటి విధంగా ప్రతిపక్షాలు దాడి చేస్తున్నటువంటి, మీరు ఏ విధంగా ఈ సభకు సంబంధించి మీరు ప్రజల్లోకి అదేవిధంగా ప్రతిపక్షాలకి చెప్పబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి ఒక ట్రెండ్ సెట్టర్ ఈ రాష్ట్రంలో. ఆయన వైనాట్ 175 అంటే వాళ్ళు ఏదో ఇంకొక వైనాట్ 175 లేదా వైనాట్ ఇంకొక చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ గారు సిద్ధం అంటే వాళ్ళు సంసిద్ధం అని చెప్పుకోవడం జరుగుతుంది తప్ప క్రియేటివిటీ లేని నాయకులు వాళ్ళు. ఈ రాష్ట్ర పరిపాలనలో దండుగ పరిపాలన చేసిన తెలుగుదేశం పార్టీ ఆ దండుగ పరిపాలన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పండుగ చేసి చూపించిన జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన స్థానంలో సంక్షోభాన్ని సృష్టించిన తెలుగుదేశం పార్టీ ఆ పాలనను సంక్షేమం వైపు పరిగెత్తించిన జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఈరోజు పేదల పక్షపాతి అయిన జగన్మోహన్ రెడ్డి పేదల జీవితాల్లో ఒక వెలుగును చూడాలని చెప్పి సంక్షేమ అభివృద్ధికి తీసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూస్తున్నాం. సమన్వయకర్త వీరాంజనేయులు ఉన్నారు. చెప్పండి వీరాంజనేయులు గారు, ఏ విధంగా ఈ సభ జరగబోతోంది, అసలు మీరు ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతున్నారు, మీ నేత ఏం చెప్పబోతున్నారు? సిద్ధం, మేమంతా సిద్ధం. ఈరోజు జరగబోతున్న ఈ సిద్ధం సభకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఈరోజు దిశానిర్దేశం చేయనున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇక్కడి నుంచే ఎన్నికల సంఘం పూరించున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ధైర్యంగా మేము చేసిన ప్రజా సంక్షేమం గురించి వాళ్ళకు చెప్పి ధైర్యంగా మేము ప్రజా సంక్షేమం చేశాము, మాకు ఓటేనని చెప్పేసి మేము ధైర్యంగా ఇవాళ అడుగుతున్నాము. వేరే ఇతర పార్టీలు వాళ్ళు ఇంత కరెక్ట్ వచ్చి మాకు ఓటేయండి అనే దమ్ము ధైర్యం వాళ్ళకు లేదు. మా పార్టీ, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు ధైర్యంగా మేము మంచి చేశాము, మంచి చేస్తున్నాము, రాబోయే కాలంలో కూడా మంచి చేస్తాము అని చెప్పేసి ఈరోజు ఈ సభ ద్వారా తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి ఈ సిద్ధం సభ విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇది మొత్తం పైన తెలుగుదేశం పార్టీ సంక్షోభాన్ని సృష్టిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని సృష్టించారు. కళ్ళుండి చూడలేని కబోదులు తెలుగుదేశం పార్టీ విమర్శలకే పరిమితమయ్యారు. మరోమారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకునేందుకు మేమంతా సిద్ధమనేటువంటి విధంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు అందరూ కూడా ఈ సిద్ధం సభ నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ ప్రకాశ్ రసూల్, 60 అనంతపురం జిల్లా నుంచి.